శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో హై టెన్షన్ నెలకొంది. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో హైదరాబాద్ లో మరికే కాసేపట్లో ల్యాండ్ అవ్వాల్సినటువంటి ఓ ఇండిగో విమానం అట్నుంచి ముంబై వైపుగా దారి మళ్లించబడింది. ప్రెజెంట్ బాంబు బెదిరింపుతో ఈ విమానాన్ని ముంబైకి మరలించారు. సో ఇండిగో విమానం కువైట్ నుంచి హైదరాబాద్ రావాల్సి ఉంది. నిన్న రాత్రి కువైట్లో 1:15 స్టార్ట్ అయినటువంటి ఈ ఇండిగో విమానం ఈరోజు తెల్లవారుజామున ఎగ్జాక్ట్గా నేను ఈ వార్త చెప్పే సమయానికల్లా హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాల్సింది. కానీ ఈ బాంబు బెదిరింపు కారణంగా దీన్ని దారి మళ్లించేశారు. విమానంలో బాంబు బెదిరింపుతో ప్రయాణికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమానంలో ఇప్పుడు ప్రస్తుతానికి 175 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఇక్కడే ఒక బిగ్ ట్విస్ట్ నెలకొంది. అది ముంబై వైపుగా దారి మళ్లించారు, కానీ ముంబైలో ఇంకా ల్యాండ్ అవ్వలేదంట. అంటే ఏటీసీ నుంచి తనకి క్లియరెన్స్ రాలేదా, గాల్లోనే ఇంకా తిరుగుతూ ఉందా, లేదంటే ఇంకేదైనా ఇబ్బందికర సిచ్యువేషన్ టెక్నికల్ సమస్యలు వచ్చాయా? సో ప్రెసెంట్ ఈ విమానం అది ముంబైలో కూడా ల్యాండ్ అవ్వలేదు. హైదరాబాద్లో ల్యాండ్ అవ్వాల్సిన విమానం డ్యూ టు బాంబు బెదిరింపు కారణంగా తిరిగి దాన్ని దారి మళ్లించి అటు ముంబైకి మరలిస్తే ముంబైలో కూడా ఇంకా ల్యాండ్ అవ్వలేదంటే ఇప్పుడు ఈ ఫ్లైట్ పైన చాలా తీవ్రమైనటువంటి ఉత్కంఠ నెలకొంది. ఎప్పుడు ల్యాండ్ అవుతుంది, ఎక్కడ ల్యాండ్ అవుతుంది అది అనేటువంటి దానిపైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇండిగో విమానం నిన్న రాత్రి కువైట్ నుంచి మొదలైంది. 1:15 సమయానికి 8:15 సమయానికి ఎగ్జాక్ట్గా హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కావాల్సి ఉండేది. కానీ ఇప్పటి వరకు ఇక్కడ ల్యాండ్ అవ్వలేదు. డ్యూ టు బాంబు బెదిరింపు వచ్చింది ఆ విమానానికి. వెంటనే దాన్ని ముంబైకి మరలించారు. సో ముంబై ఎయిర్పోర్ట్లో అయినా ల్యాండ్ అయిందంటే ఇంకా అక్కడ కూడా ల్యాండ్ అవ్వలేదట. కొంత తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. 175 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్నటువంటి ఈ విమానం ఇప్పుడు కొంత ఎక్కడ ల్యాండ్ అవుతుంది, ముంబైలో ల్యాండ్ అవ్వడానికి ఇంకెంత సమయం పడుతున్న విషయం పైన ఆందోళన వ్యక్తమవుతోంది. అటువైపుగా లోపల 175 మంది ప్రయాణికులు కూడా ఈ ఫ్లైట్లో బాంబు బెదిరింపినటువంటి వార్తతో వారు కూడా షాక్ గురయ్యారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు. శిల్ప, ముంబైలో ల్యాండ్ అవ్వాల్సినటువంటి ఈ విమానం ఇంకా ల్యాండ్ అవ్వలేదు. కువైట్ నుంచి హైదరాబాద్ వస్తోంది బాంబు బెదిరింపు కారణంగా. ఎందుకంటే బాంబు బెదిరవడంతో మరలించారు కాబట్టి ముంబైకి దారి మళ్ళినప్పటికీ అక్కడ ల్యాండ్ అవ్వలేదు. శిల్ప, సో దీనిపై ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ఇంకా ల్యాండ్ అవ్వకపోవడం గల కారణం ఏంటి? టెక్నికల్ సమస్యలు ఉన్నాయా, లేదంటే ఏటీసీ నుంచి క్లియరెన్స్ రాలేదా, ఏం జరిగి ఉండొచ్చు? జనరల్గా ఏటీసీ నుండి క్లియరెన్స్ వచ్చిన అనంతరమే విమానాలు అనేవి ల్యాండ్ అవుతాయి. అక్కడ ఉన్నటువంటి ఏవైతే స్వభావం కావచ్చు వాటిని మొత్తం దృష్టి పెట్టుకొని ఏటీసీ అటు ఎవరైతే పైలట్ ఉంటారో ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అనంతరం తను ల్యాండ్ చేస్తుంటారు. కానీ ఇక్కడ ఏటీసీ నుంచి క్లియరెన్స్ రాలేదని తెలుస్తుంది. అందువలన ప్రస్తుతం గాల్లోనే చక్కర్లు కొడుతున్నట్లయితే ప్రస్తుతం సమాచారం అందుతుంది. నిన్న 1:30 కువైట్లో బయలుదేరింది. ఉదయం 8:10 శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చేరుకోవాలి. కానీ మధ్యరాత్రిలోనే బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో వెంటనే దాన్ని ముంబైకి తరలించారు. ముంబైకి తరలించడంతో అక్కడ క్లియరెన్స్ రాకపోవడంతో గాల్లోనే, కానీ ఇప్పటికే అక్కడ లోపల ఉన్నటువంటి పైలట్ కావచ్చు ప్రయాణికులు మొత్తం 175 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు. అందరూ భయాందోళనకు గురవుతున్నారు. ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే అహ్మదాబాద్కు సంబంధించినటువంటి ఫ్లైట్ క్రాష్ అయిందో అప్పటి నుంచి తరచుగా ఇలాంటి మెయిల్స్, ఇలాంటి బాంబు బెదిరింపు వస్తూనే ఉన్నాయి. కానీ అవన్నీ ఫేక్ అని ఈ మధ్య కాలంలోనే వెంటనే అధికారులు ఎంక్వైరీ చేయడం కావచ్చు, వాటినన్నింటినీ కూడా వెంటనే చేసినప్పటికీ అవన్నీ కూడా ఫేక్ అని తెలిసింది. ఇది కూడా అలానే ఉంటుంది అనుకుని ఒకవైపు వెంటనే అటు ముంబైకి తరలించి వెంటనే బాంబు స్క్వాడ్లు కావచ్చు వాటి మొత్తం తనిఖీలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఫ్లైట్ మాత్రం ప్రస్తుతం ల్యాండ్ అవ్వలేదు, దానికి క్లియరెన్స్ ఇవ్వలేదు అన్నట్టు కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. దీంతో ప్రయాణికులతో పాటు అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు మరి 2-3 అవర్స్లోనే ఇక్కడ రీచ్ అవ్వాల్సిన వాళ్ళు ఈ విధంగా సడన్గా కావడంతో ప్రతి ఒక్కరు భయాందోళనకు గురవుతున్నారు. ఇంకోవైపు పైలట్కి సంబంధించినటువంటి కాల్ ఏదైతే ఏటీసీ ప్రస్తుతం అయితే ఆయనకు సంబంధించినటువంటిని మొత్తం కూడా చేసినట్లు ప్రస్తుతం అయితే తెలుస్తుంది. మొత్తం మీద 175 మంది ప్రయాణికులు ప్రస్తుతం భయం గుప్పిట్లోనే ఉన్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మరి కాసేపట్లో చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే గాల్లోనే చక్కర్లు కొడుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఏటీసీ నుంచి క్లియరెన్స్ వచ్చిన అనంతరం ముంబై ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్, అంటే ప్రెసెంట్ ముంబై ఎయిర్పోర్ట్ అధికారులు ఏమైనా రెస్పాండ్ అవుతున్నారా? అంటే ఇక్కడ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాల్సిన విమానం బాంబు బెదిరింపు కారణంగా ముంబై వైపు దారి మళ్ళింది. ఇప్పుడు అక్కడ కూడా ల్యాండ్ అవ్వలేదు. సో ముంబైకి సంబంధించి ఎయిర్పోర్ట్ అధికారులు ఏమైనా రెస్పాండ్ అవుతున్నారా? ఏటీసీ అంటే అక్కడ ఉన్నటువంటి సపోర్ట్ సిస్టాన్ని చూసిన తర్వాత అక్కడ క్లియరెన్స్ వస్తేనే వాళ్ళు ల్యాండ్ చేస్తూ ఉంటారు. సో అదే ఆలస్యం అవుతుందా, లేదంటే ఇంకేదైనా ఇతరత్ర సాంకేతిక సమస్యల కారణంగా ఉన్నాయా? ఏదైనా రెస్పాన్స్ వచ్చిందా ముంబై ఎయిర్పోర్ట్ నుంచి?
రైట్. ప్రస్తుతము ఒకవైపు పైలట్ నుండి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కనెక్షన్లోకి వెళ్ళడానికి ప్రస్తుతం ప్రయత్నిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవైపు తన నుండి ఏదైనా అక్కడ ఏమైనా లోపల ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఏదైనా ఇంజన్ ఆగిపోయినా కూడా తను వెంటనే సమాచారం అందియాలి. దానికి సంబంధించి తనకు కనెక్షన్ కోసం ప్రస్తుతం అక్కడ ముంబైలో ఉన్నటువంటి విమాన సిబ్బంది ఎదురు చూస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఆయన నుంచి పైలట్ నుండి రెస్పాన్స్ వచ్చిన అనంతరం క్లియరెన్స్ ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు విమానంలో ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని కూడా ప్రస్తుతం అయితే ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. మరి కాసేపట్లో ఒకవైపు ఇటు పైలట్ ఇచ్చినటువంటి రెస్పాన్స్ ప్రకారం అటు అక్కడ ఉన్నటువంటి అధికారులు మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడికి బాంబు స్క్వాడ్ కావచ్చు, అదేవిధంగా అధికారులు చేరుకొని వెంటనే ఏదైతే ల్యాండ్ చేసిన అనంతరం దాన్ని మొత్తం తనిఖీలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. కానీ ఇప్పటి వరకు ల్యాండ్ కాకపోవడంతో ప్రతి ఒక్కరిలో కూడా ప్రశ్నలు అనేవి తలెత్తుతున్నాయి. ఎందుకు ల్యాండ్ అవ్వలేదు, దీనికి గల కారణాలు ఏంటి కూడా, ఒకవేళ టెక్నికల్ ఇష్యూస్ అయినా కూడా అంతసేపు గాల్లో ఉండదు కదా అని కూడా ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్స్ తలెత్తుతున్నాయి. బేసిక్గా ఈ మధ్య కాలంలో ఇండియా పాకిస్తాన్ వార్ తర్వాత వరుసగా ఇటువంటి బెదిరింపులు పెరుగుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇస్లామిక్ దేశాల నుంచి వచ్చినటువంటి ఈ విమానాలకి బాంబు బెదిరింపులు అధికంగా వస్తూ ఉన్నాయి. సో ప్రెసెంట్ వచ్చేటువంటి ఈ విమానానికి బాంబు బెదిరింపు ఎక్కడి నుంచి వచ్చింది? మెయిల్ ద్వారా వచ్చిందా, ఫోన్ ద్వారా వచ్చిందా? ఇంతకీ ఆ మెయిల్లో ఏం రాసి ఉంచారు? రైట్. కువైట్ నుంచి వస్తున్నటువంటి విమానానికి మెయిల్ నుండి బాంబు బెదిరింపు అనేది వచ్చింది. ప్రస్తుతం దానిపైన పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎక్కడి నుండి వచ్చింది ఈ మెయిల్, ఎవరు పెట్టారని కూడా ప్రస్తుతం, ఎందుకంటే ఈ మధ్య కాలంలో తరచుగా ఇలాంటి బాంబు బెదిరింపు మెయిల్స్ అనేవి చాలాసార్లు ఎక్కువగా అటు ఇస్లామిక్ దేశం నుండి వస్తున్నటువంటి విమానాల్లోనే ఎక్కువగా ఉన్నది. కావాలని టార్గెటెడ్గా చేస్తున్నారా, కేవలం భయాందోళన గురి కావడం కోసం ఇలాంటివి చేస్తున్నారని కూడా ప్రస్తుతం అయితే దీనిపైన ఒక స్పష్టత రావాల్సి ఉంది. దీనిపైన ఇప్పటికే ఒకవైపు విమాన అధికారులు ఎప్పటికప్పుడు దీనిపైన చాలా వరకు కూడా కఠినంగా ఉన్నప్పటికీ అటు దుండగుల నుంచి కూడా వెంటనే కేసు నమోదు చేసి ఒకవైపు తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి, ఇలాంటి ఫేక్ కాల్స్ కావచ్చు, ఫేక్ మెయిల్స్ చేసే తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్తున్నప్పటికీ ఇవి మాత్రం ఆగటం లేదు. కేవలం ఇటు ఏదైతే శంషాబాద్ కావచ్చు, ఇటు ఇండియాకు వస్తున్నటువంటి ఫ్లైట్లలోనే ఎక్కువగా ఇలాంటి మెయిల్స్ అని రావడంతో కావాలని టార్గెట్గా ఇస్లామిక్ దేశాలు చేసినాయి అంటూ కూడా ఒకవైపు తెలుస్తుంది. దీని ప్రకారం ఒకవైపు పోలీసుల ఎంక్వైరీ కూడా జరుగుతుంది. మొత్తం మీద ఆ మెయిల్ పెట్టినటువంటి ఏదైతే ఎయిర్పోర్ట్ అధికారులకు మెయిల్ పెట్టారో ఆ మెయిల్ ఆధారంగా ప్రస్తుతం అది ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడి నుండి పెట్టారు అంటూ కూడా ప్రస్తుతం అయితే ఎంక్వైరీ చేసిన దుండగుడు ఎవరు అని పట్టుకునే గతంలో వచ్చినటువంటి మెయిల్స్ కి ఇప్పుడు పెట్టినటువంటి మెయిల్ కూడా కంపేర్ చేసి అందరూ ఒకటైనా లేకుంటే వేరే అని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. దీనిపైన ఇప్పటికే మెయిల్కు సంబంధించిన మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి టెక్నికల్ గా దీన్ని మొత్తం కూడా సాల్వ్ చేసేందుకు పోలీసులు ఒకవైపు చేస్తున్నారు, ఇంకోవైపు విమానం మాత్రం ప్రస్తుతం గాల్లోనే ఉన్నది. రైట్, థ్యాంక్ యూ శిల్ప. సో మొత్తంగా కువైట్ లో 1:30 సమయానికి మొదలైనటువంటి ఇండిగో విమానం 175 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వస్తోంది. హైదరాబాద్లో 8:30 సమయానికి అది ల్యాండ్ అవ్వాల్సి ఉంది. బట్ ఆ సమయానికి ఎగ్జాక్ట్గా ఆ విమానంలో బాంబు పెట్టామనేటువంటి ఒక మెయిల్ రావడంతో ఆ విమానాన్ని ముంబై వైపుగా దారి మళ్లించారు. సో మీరు చూస్తున్నటువంటి ఈ ఫ్లైట్ ఇప్పుడు అది ఇండిగో ఫ్లైట్. సో ఇక్కడ హైదరాబాద్ రావాల్సినటువంటి ఈ విమానం 8:31 PM AM-కి అక్కడ రావాల్సి, అంటే మరి కాసేపట్లో నేను ఈ వార్త చెప్పే సమయానికల్లా దిగాల్సింది ఇక్కడ. కానీ ఆ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ముంబై దగ్గర దాన్ని దారి మళ్లించారు. సో యూటర్న్ తీసుకొని మళ్ళీ ముంబై గగనతలం పైన ఎగురుతోంది. ఇంకా ఎయిర్పోర్ట్లో క్లియరెన్స్ రాలేదు. మరి సాంకేతిక సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేకుంటే ఏటీసీ అధికారులు అక్కడ సపోర్ట్ ఇస్తారని అక్కడటువంటి విమానాల ట్రాఫిక్ని మొత్తాన్ని చూసిన తర్వాత క్లియరెన్స్ ఇస్తారో చూడాలి. బట్ ఒక మెయిల్ ద్వారా ఇండిగో విమానంలో కువైట్ నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి ఈ విమానంలో బాంబు పెట్టామనేటువంటి ఒక మెయిల్ వచ్చింది. ఇంతో ప్రయాణికులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. సో అక్కడ ల్యాండ్ అవ్వలేదు, ఇంకోవైపు బాంబు బెదిరింపు, రెండు సంఘటనలతో కూడా అందులో లోపలటువంటి ఆ ప్రయాణికులు భయపడిపోతున్నారు. బయట ఉన్నటువంటి వారి కుటుంబాలు లేదంటే వారికి సంబంధించి బంధువులు మొత్తం కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ప్రెసెంట్ ఇప్పుడే పైలట్ అయితే అటు ముంబై ఎయిర్పోర్ట్ అధికారులతో ఏటీసీ అధికారులతో కాంటాక్ట్లోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. బట్ అక్కడ క్లియరెన్స్ వచ్చిన తర్వాత, ట్రాఫిక్ క్లియరెన్స్ తర్వాత విమానం ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ప్రెసెంట్ అయితే అక్కడ ల్యాండ్ అవ్వలేదు, బాంబు బెదిరింపు, రెండు కూడా కొంత ఆందోళన గురి చేస్తున్నాయి. సో అక్కడ ల్యాండింగ్ క్లియరెన్స్ వచ్చిందనంటే ఈ బాంబు బెదిరింపు నిజమా కాదా అనేది తనిఖీలు చేసిన తర్వాత బయటపడే అవకాశం ఉంది.
నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది, నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. ఇల్లు కావాలంటే స్థలం కావాలి. స్థలం ఎలాంటి చోట కొనాలి? తక్కువ పెట్టుబడితో ఎక్కువ అభివృద్ధి అయ్యే ప్రాంతంలో కొనాలి. నూతన వెంచర్ అమేయ నందు అప్రూవ్డ్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి సకుటుంబంగా విచ్చేసి సరైన నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. శాస్త్రి బాబు, ఇది మా ఊర్లో ఫేమస్ అన్న. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా ఉపశమనం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం. శాస్త్రి బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా.